బాలీవుడ్లో పఠాన్, జవాన్, యానిమల్ ఇలా 3 పాన్ ఇండియా హిట్లు బాక్సాఫీస్ని షేక్ చేసేశాయి. ఇది బాగానే ఉంది, కానీ ఈ హిట్లకు తూట్లు పొడిచిన పాన్ ఇండియా ఫ్లాప్ల లిస్ట్ కూడా బాలీవుడ్లో పెద్దగానే ఉంది. సల్మాన్ అయితే ఒకటి కాదు 2 డిజాస్టర్లతో షాక్ ఇచ్చాడు. ఓం రౌత్ అయితే ఈ ఇయర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ని అందించారు. ఇలా బాలీవుడ్కి లక్తో పాటుగా ఈ ఏడాది భారీగా బ్యాడ్ లక్ కూడా వెంటాడినట్టయింది. సల్మాన్ ఖాన్ ఈ ఏడాది బాలీవుడ్లో మోస్ట్ బ్యాడ్ లక్ స్టార్ అనిపించుకున్నాడు. ఒకటి టైగర్ 3 ఫ్లాప్ అయితే మరోటి కిసీ కా భాయ్ కిసీ కా జాన్. ఈ 2 పాన్ ఇండియా లెవెల్లో తన ఫేట్ మారుస్తాయనుకుంటే డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక ఓం రౌత్ మేకింగ్ లో ప్రభాస్ చేసిన మూవీ ఆదిపురుష్. ఇది కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో సౌండ్ చేయని డిజాస్టర్ గా మారింది. 600 కోట్లు పెట్టి తీస్తే 450 కోట్లే వచ్చాయి. 200 కోట్ల లాస్ తో డిజాస్టర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ప్రభాస్ కెరీర్ లో మచ్చగా మారింది. ఆదిపురుష్ తో ప్రభాస్ కి, టైగర్ 3, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తో సల్మాన్ కి ఈ ఏడాది బాలీవుడ్ పాన్ ఇండియా షాక్స్ వచ్చింది. ఇక షారూక్ కి పఠాన్, జవాన్ తో ఈ ఏడాది కలిసొచ్చిందనుకునే లోపే డంకీ డింకీలు కొట్టింది. లో క్వాలిటీ స్క్రిప్ట్ అనేలా రాజ్ కుమార్ హిరానీ షారూక్ కి పంచిపడింది. ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో సందడి చేసి ఊహించని షాక్స్ ఇచ్చిన సినిమా గద్దర్ 2. ఇది విడుదలైన వెంటనే ఫ్లాప్స్ అన్నారు, కానీ దేశవ్యాప్తంగా 650 కోట్లు రాబట్టింది ఈ పాన్ ఇండియా మూవీ. విచిత్రంగా తెలుగు, తమిళ మార్కెట్లలో కూడా ఇది కొంతవరకు సందడి చేయగలిగింది. ఓ మై గాడ్ కి సీక్వెల్ గా వచ్చిన మూవీ ఓ మై గాడ్ 2. ఇది కూడా బాలీవుడ్ లో పాన్ ఇండియా లెవెల్లో సందడి చేసిన మూవీ. హిందీ వర్షన్ తో పాటు సౌత్ లో కూడా మొత్తంగా 50 కోట్లు రాబట్టిన సినిమాగా మారింది ఓ మై గాడ్ 2.